హలో శ్రీలు ఫ్యామిలీ, బాగున్నారా? మనం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రానికి కారణమైన ఎందరో మహానుభావులను జ్ఞాపకం చేసుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉంటాం కదా. మరి మన దేశ స్వాతంత్రం కోసం అంతులేని త్యాగం చేసి మనకి తెలియని ఎందరో మహానుభావులను తెలుసుకొని నివాళులు అర్పిస్తే ఎంత బాగుంటుందో కదా. అలా ఒక అంతులేని త్యాగం చేసి మనకి తెలియని సరస్వతి రాజమణి అనే ఒక మహిళ గురించి తెలుసుకుందామా? ఆమె ఒక మహిళా దురందర్ అన్నది ఈ రోజు మొదలైనది కాదు, శతాబ్దాల క్రితమే ప్రారంభమైంది. ఆ సంవత్సరం 1942 రంగూన్, ప్రస్తుత మయన్మార్ నగరంలోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఒకటిలో ఓ భారతీయ కుటుంబం నివసించేది. తండ్రి ఒక బంగారు గని యజమాని. పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి అపారమైన వైభవం తప్ప మరొకటి చూడలేదు. ఖరీదైన కార్లు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, అదే ఆమె బాల్యం. ఆమె పేరు సరస్వతి రాజమణి. ఆమె వయస్సు కేవలం 15-16 సంవత్సరాలు మాత్రమే. కానీ విధి ఆమెకు రాజప్రసాదాలు కాదు, అరణ్య మార్గాలు, గన్ పౌడర్ వాసననే రాసింది. అదే రోజున భారత స్వాతంత్రానికి చివరి ఆశ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ రంగూన్ కి వచ్చారు. వేలాది మందితో నిండిన జన సమూహం ముందు ఆయన గర్జించారు, మీరు నాకు మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని. జన సమూహంలో నిలిచిన యువతి రాజమణి రక్తం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ క్షణంలోనే ఆమె తన హారం, కంకణాలు, చెవి పోగులు అన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ నిధికి అర్పించింది. తరువాతి ఉదయం ఆ విలాసవంతమైన భవనం ముందు ఒక సైనిక జీప్ ఆగింది. స్వయంగా నేతాజీ దిగారు. ఆమె ఇచ్చిన ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి వచ్చారు. ఇంత చిన్న వయసులో ఉన్న అమ్మాయి భావోద్వేగంతో ఇంత విలువైన ఆభరణాలు ఇచ్చి ఉంటుంది అని అనుకున్నారు. ఇంతటి త్యాగానికి ఆమె ఇంకా చిన్నదే అని అనిపించింది. కానీ రాజమణి ఆయన కళ్ళల్లోకి నేరుగా చూసి చెప్పిన మాటలు చరిత్రగా మారాయి. నేతాజీ, నేను ఈ దానాన్ని పొరపాటున ఇవ్వలేదు. ఇది నా దేశానికి అర్పణ. నేను ఒకసారి ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోను. నేతాజీ ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిలిచిపోయారు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఉక్కు లాంటి దృఢ సంకల్పం మాత్రమే. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆమెకి కొత్త పేరు పెట్టారు. ఆ పేరే సరస్వతి. ఆమెతో ఇలా అన్నారు, నువ్వు నా బృందంలోకి రావాలి. తుపాకీతో కాదు, నీ పని దానికంటే కూడా కష్టమైనది అని చెప్పారు. ఇక్కడి నుంచే నేతాజీ ఆదేశాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆ అమ్మాయి పొడవాటి జుట్టును కత్తిరించారు, షర్ట్ ప్యాంట్ వేశారు. సరస్వతి రాజమణి ఇప్పుడు మణి అయ్యింది. ఆమెకు తోడుగా మరో ధైర్యవంతురాలైన అమ్మాయి దుర్గా. వారి మిషన్ గూఢచర్యం. ఒక్కసారి ఊహించండి, పట్టు పరుపులపై నిద్రించిన 16 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు బ్రిటిష్ సైనిక మెస్ లో ఒక అబ్బాయి వేషంలో పనిచేస్తోంది. అధికారుల బూట్లు పాలిష్ చేయడం, గదులు శుభ్రం చేయడం, టీ అందించడం, ఇవే వారి రోజువారీ పనులు. ఆంగ్ల జనరళ్లకు వీరు ఇంగ్లీష్ తెలియని స్థానిక కుర్రాళ్లుగా కనిపించేవారు. అందుకే వారి ముందే రహస్య యుద్ధ సమావేశాలు చేసేవారు. మ్యాప్లపై గుర్తులు వేస్తూ ఎక్కడ ఐఎన్ఏపై బాంబులు వెయ్యాలో సరఫరా మార్గాలు ఏవో చర్చించేవారు. గదిలో ఒక మూల బూట్లు పాలిష్ చేస్తూ మణి చెవులు చాలా అప్రమత్తంగా ఉండేవి. ఆమె మెదడు ప్రతి తేదీని, ప్రతి సంకేతాన్ని గుర్తు పెట్టుకునేది. పని పూర్తయ్యాక ఆమె మరుగుదొడ్డికని వెళ్లి చిన్న చిన్న కాగితాలపై అన్ని రాసి వాటిని రొట్టెలో లేదా చెప్పులో దాచుకొని ఆ సమాచారాన్ని నేతాజీ శిబిరానికి చేర్చేది. రోజు రోజుకు మరణంతో ఆడే ప్రాణాంతక దాగుడు మూతలు కొనసాగాయి. నిర్భయ సాహసగాథ. కానీ గూఢచారి జీవితం ప్రతి క్షణం పట్టుపడతాము అనే భయంతోనే సాగుతుంది. ఒకరోజు ఆ భయంకరమైన కల నిజమైంది. రాజమణి స్నేహితురాలు దుర్గా బ్రిటిష్ల చేతికి చిక్కింది. ఆమెను సైనిక కారాగారంలో బంధించి త్వరలోనే హింసించి సమాచారం రాబట్టబోతున్నారు అనే వార్త వచ్చింది. ఐఎన్ఏ నియమం చాలా కఠినం. పట్టుపడితే ఆత్మహత్య చేసుకో, కానీ బ్రతికుండగా పట్టుపడవద్దు అనేది. అందరూ రాజమణికి చెప్పారు, పారిపో, అక్కడికి వెళ్తే నీవు కూడా చనిపోతావు. కానీ రాజమణి చెప్పింది, నా స్నేహితురాలు పట్టుపడింది, నేను పారిపోవాలా? అది నా వల్ల కాదు. రాత్రి చీకటిలో అబ్బాయి వేషంలో ఆమె కఠిన భద్రత ఉన్న ఆ బ్రిటిష్ కోటలోకి చొరబడింది. కాపలాదారుల బలహీనతలు ఆమెకు తెలుసు. వారి ఆహారం, టీలో తీవ్రమైన అఫీం కలిపింది. కాపలాదారులు గాఢ నిద్రలో మునిగిపోయారు. ఆమె తాళాలు దొంగిలించి దుర్గా గదిని తెరిచింది. ఇద్దరు జైలు గోడ ఎక్కుతుండగా సైరన్ మోగింది. సర్చ్ లైట్లు తిరగసాగాయి. కాల్పులు మొదలయ్యాయి. చీకట్లో పరిగెత్తుతుండగా ఒక్కసారిగా మణి కుడికాలు మండిపోయినట్లయింది. ఒక గుండు మాంసాన్ని చీల్చుకుంటూ బయటకు వెళ్ళింది. రక్తం నేలను తడిపింది. బాధతో శరీరం వణికిపోయింది. కానీ ఆమె ఆగలేదు. ఆగడం అంటే ఇద్దరికీ మరణమే. రక్తస్రావంతోనే వారు అరణ్యంలో దాక్కున్నారు. బ్రిటిష్ సైనికులు కుక్కలతో వెతుకులాట మొదలు పెట్టారు. తప్పించుకోవడానికి రాజమణి, దుర్గా ఒక భారీ చెట్టెక్కారు. నమ్మశక్యం కాని విషయం
విషయం ఏమిటంటే వారు 3 రోజుల పాటు అంటే 72 గంటలు అదే చెట్టుపై ఉన్నారు. కాళ్ళల్లో గుండు, శరీరం అంతా జ్వరం, నీరు లేదు, ఆహారం లేదు. క్రింద బ్రిటిష్ గస్తీ. 3 రోజుల తర్వాత బ్రిటిష్ల వెతుకులాట ఆపినప్పుడు ఇద్దరు దిగి వచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ శిబిరానికి చేరుకున్నారు. శిబిరానికి చేరేసరికి ఆమె దాదాపు స్పృహ కోల్పోయింది. నేతాజీ స్వయంగా ఆమెను చూడడానికి వచ్చారు. డాక్టర్ ఆమె కాలి నుంచి గుండు తీస్తూ ఉండగా నేతాజీ ఆ 16 ఏళ్ల యోధురాలికి సెల్యూట్ చేసి ఇలా అన్నారు: మన సేనలో ఇంతటి శక్తివంతమైన పేలుడు దాగి ఉందని నాకు తెలీదు. నీవే భారతదేశపు తొలి మహిళా గూఢచారివి, నీవే నా ఝాన్సీ రాణి అని. జపాన్ చక్రవర్తి తనకిచ్చిన తన పిస్టల్ ను ఆమెకు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ రాజమణి కోరిందొక్కటే, భారత స్వాతంత్రం. 1947లో భారత్కు స్వాతంత్రం వచ్చింది. కానీ దేశం కోసం తన యవ్వనం, తన తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తి సమస్తం తను కోల్పోయింది. సమస్తం కోల్పోయినటువంటి ఆమెను మనం ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ రావడంలో కూడా కొంత ఆలస్యం జరిగినా ఆమె ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేయలేదు. ఆమె జీవితపు చివరి దశను చెన్నై రాయపేటలోని ఒక శిథిలమైన ఒక్క గది అద్దె ఇంట్లో తీవ్ర దారిద్ర్యం గడిపింది. 2004 సునామీ సమయంలో అందరూ సహాయం అడుగుతుండగా తన మందులకే డబ్బులు లేని ఈ వృద్ధురాలు తను దాచుకున్న పెన్షన్ మొత్తాన్ని సహాయ నిధికి విరాళంగా ఇచ్చింది. అప్పుడు ఆ పత్రికా విలేకరులు అడిగారు, మీ దగ్గరే ఏమీ లేదు, అయినా మీరు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని. ఆమె చిరునవ్వుతో చెప్పింది, ఇవ్వడం నా రక్తంలోనే ఉంది. చిన్నప్పుడే దేశ స్వాతంత్రం కోసం అన్ని ఇచ్చేశాను. ఈ రోజు ఈ దేశ ప్రజల కోసం ఇవ్వడం పెద్ద విశేషమేమీ కాదు. 2018లో 91 ఏళ్ల వయసులో భారతదేశానికి చెందిన ఈ అగ్నిధార వంటి కుమార్తె గుండెపోటుతో ప్రశాంతంగా కన్ను మూసింది. ఆమె పేరే సరస్వతి రాజమణి. ఆమెని గుర్తించుకుందాం. చరిత్రను మనం మర్చిపోకూడదు. ఆమె రుణం నుంచి మనం ఎప్పటికీ విముక్తులు కాలేం. ఆమెకి నివాళులు అర్పించడంలో గనక మనం డిలే చేసినట్లయితే. ఇలాంటి ఎన్నో త్యాగాలను తను అర్పించి మనకి స్వాతంత్రాన్ని అందజేసిన తెలియని ఇంకెంతమంది మహానుభావులు ఉన్నారు. అందరికీ వందనాలు. జై హింద్. సర్వే జనా సుఖినో భవంతు.